టీడీపీ అధినేత చంద్రబాబుపై సీనియర్ పాత్రికేయుడు పూల్ విక్రమ్ రచించిన మహాస్మాప్నికుడు పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ్ ఆవిష్కరించారు. కువైట్లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబాబు గురించి పుస్తకంలో వివరించారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంలో ప్రారంభించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ధీటుగా ఎదుర్కోవడం, 53 రోజుల పాటు జైల్లో పెట్టిన మొక్కువోని దీక్షతో ఆయన సాగిస్తున్న అలుపెరుగని పోరాటం వరకు అన్ని అంశాలని ఈ పుస్తకంలో పొందుపరిచారు. కరుడు ఇచ్చిండేట్లా మాటని తప్పేది లేదు అనే ఇట్లా విషయం. కాబట్టి నేను ఇచ్చిన మాటకి జనార్దన్ గారికి, విక్రమ్ పూలా గారికి, చంద్రబాబు నాయుడు ఈ దేశం నాయకుడు, రాజకీయ ముత్సద్ది, కార్మిక శ్రేయోభిలాషి, మహిళల శ్రేయోభిలాషి, దీనదళితుల ఒక నాయకుడు, ఈ దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిండేట్లా ఒక రాజకీయ ముత్సద్ది పుస్తకము ఈనాడు ఆవిష్కరణము విక్రమ్ పూలా గారు రాసినారు అని చెప్పినప్పుడు ఎన్నో నాకు సమస్యలు ఉన్నా కూడా నా ఆత్మసాక్షి చెప్పింది ఈ సభకు రావాలి, ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి అనే దానికోసము ఇక్కడ నేను బెంగళూరు ఇంకా తెల్లారి వచ్చి ఈ సభలో పాల్గొన్నాను. ఈ పుస్తకాన్ని చాలా హృదయవంతంగా నా హృదయం ఐఎమ్ హార్ట్ఫుల్లీ I have launched this book which is useful book to the people of Andhra Pradesh. ఆ రోజు తెలుగుదేశం పక్షపత్రిక ఎడిటర్గా పనిచేశాను. అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఆయన్ని సన్నిహితంగా చూసేటువంటి అవకాశం, కలిసి పనిచేసేటువంటి అవకాశం, అదేవిధంగా తెలుగుదేశంలో అగ్ర నేతలందరూ కూడా ఆ రోజు అందరితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. మొదట్లో నా కెరీర్ ప్రారంభంలో కవులు, రచయితలు, జర్నలిస్టులతో పనిచేసినటువంటి నేను ఆ తదనంతర కాలంలో గొప్ప నాయకులతో కలిసి పనిచేయటం అనేటువంటిది ఒక జర్నలిస్ట్గా నాకు దక్కినటువంటి ఒక అవకాశం. ఈ మహాస్వాప్నికుడు పుస్తకం విక్రమ్ పూలా గారు రాశారని చెప్పేసి అని నేను నిన్ననే తెలుసుకున్నా. దీని పేరు మహాస్వాప్నికుడు. నేను పుస్తకం గురించే మాట్లాడతాను. దీని పేరు మహాస్వాప్నికుడు. ఒక సముద్రం గురించి మాట్లాడాలంటే, ఒక మేరు పర్వతం గురించి మాట్లాడాలంటే ఎంత సమయం పడుతుందో, ఎన్ని వర్ణనలు చేయాలో, రాజకీయ వినీలాకాశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక మహాస్వాప్నికుడిని అధ్యయనం చేయాలన్నా, ఆలోచించాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇలాంటి పుస్తకాలు 1కి 150 పుస్తకాలు రాయాలి.